ఈరోజు మంగళగిరి టౌన్ టీడీపీ ఆఫీస్లో ఒక వ్యక్తి చెప్తే మరి పోలీసులు మరి ఒప్పు కేసైనా కడతారు, తప్పు కేసైనా కడతారు, తప్పుడు కేసైనా కడతారు. సరే, ఇది ఆ వ్యక్తికి తెలుసు, ఈ పోలీసులకి తెలుసు. సరే, అయితే విషయం ఏంటంటే ఈ వ్యక్తిని నేను గత 3 సంవత్సరాల క్రితం వెళ్ళి ఒక విషయం మీద కలవటం జరిగింది. సరే, విషయం ఏందని అడిగితే అన్నీ వివరించి పలానోడు మాకు డబ్బులు ఇవ్వాలి, మా మీద ఇలాగ తప్పుడు కేసులు పెట్టి మా మీద ఇలాగ మా ఫ్యామిలీని కోర్టుకి తిప్పుతున్నాడని చెప్పడం జరిగింది. అయితే ఆయన ఆ రోజు ఏమన్నాడంటే, మరి టౌన్ అధ్యక్షుని కలవబోయామన్నారు, తర్వాత సమన్వయకర్తను కలవబోయామన్నారు, తర్వాత జిల్లా నాయకుడిని కలవబోయామన్నారు. వీళ్ళందరినీ కలిశానండి, వీళ్ళ వల్ల అవకే మీ దగ్గరికి వచ్చాను, మీరు లోకేష్ గారు అపాయింట్మెంట్ ఇప్పిండంటే, సరే ఆయన ఇంకొక వ్యక్తి ఉన్నాడంట అసిస్టెంట్ ఆయనకి, ఆ అసిస్టెంట్ని కలవమన్నాడు. ఆ అసిస్టెంట్ ఏం కాదని ఈయన్నే కలవమన్నాడు. తీరా వీళ్ళిద్దరూ కలిసి లోకేష్ గారు అపాయింట్మెంట్ ఇప్పిలేకపోయారు. ఆ తర్వాత నేను ఈ రికార్డ్ అంతా తీసుకొని వెళ్ళి స్టేట్ ఆఫీస్కి వెళ్ళి స్టేట్ ఆఫీస్లో ఎవరిని పట్టుకోవాలి వాళ్ళని పట్టుకొని మరి వాళ్ళ ద్వారా నేను లోకేష్ గారిని కలవటం, లోకేష్ గారికి ఈ విషయాలన్నీ చెప్పటం, విత్ డాక్యుమెంట్తో సహా వెళ్ళి అవన్నీ రిటర్న్గా ఇవ్వటం. ఆయన సరే ఇలా ఈ విధంగా ఉంది కాబట్టి మరి వాళ్ళ తప్పే ఇదంతా, ఇలా లీగల్గా మీరు వెళ్తున్నప్పుడు వాడు ఇల్లీగల్గా ఇలా చేయకూడదని అంటాం, ఆ సమస్య సాల్వ్ చేస్తాను. ఇప్పుడు పండగ ఉంది కదా, పండగ వెళ్ళిన తర్వాత మా పిఏ నరేష్ ఉన్నాడు, అతను మీకు కాల్ చేస్తాడు, మీరు వచ్చిన వాళ్ళని పిలిపించి లోపు మాట్లాడి ఆ తర్వాత మీరు వచ్చాక ఈ సమస్య సాల్వ్ చేద్దామని చెప్పడం జరిగింది లోకేష్ గారు. అయితే ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు అయినా కూడా మరి ఆ నరేష్ ఫోన్ చేయడం కానీ నాకేం మెసేజ్లు పెడతాం కానీ ఏమీ లేదు. పైగా మేము ఫోన్ చేసినా కూడా మెసేజ్లు పెట్టినా కూడా దానికి ఆన్సర్ లేవు. ఫోన్ చేస్తే తీరు, మెసేజ్లకు ఆన్సర్లు ఉండవు. సరే, ఈ విధంగా ఉంది. సరే, తీరా రాకపోగా ఏమైందంటే ఈ విషయం మరి ఇక్కడ లోకల్ నాయకులు పట్టించుకోకపోవటం, అటు లోకేష్ గారు మరి మా నాయకుడు ఆయన మంగళగిరి ఎమ్మెల్యే అప్పుడు ఇన్ఛార్జ్ కాబట్టి మేము ఆయన దగ్గరికి వెళ్ళటం. సరే, ఇప్పుడు ఆయన మరి ఎమ్మెల్యే మినిస్టర్ అవడం జరిగింది, ప్లస్ సీఎం కొడుకు కూడా. అయితే ఇప్పుడు రాకపోక ఏం జరిగిందంటే వాడు మేము ఏదైతే జరగకూడదు అని చెప్పి, నాకు టీడీపీ పార్టీ అంటే ఇష్టం, చాలా 25 సంవత్సరాల నుంచి నేను తిరుగుతూ వచ్చాను. అది సరే ఇప్పుడున్న కొంతమంది లేటెస్ట్ వాళ్ళకి తెలియకపోవచ్చు, కొత్తగా వచ్చిన వాళ్ళకి కానీ వీళ్ళకి బిఏలకి. మరి గతంలో ఉన్న సీనియర్ కార్యకర్తలు కానీ సీనియర్ నాయకులకి అందరికీ రామాంజనేయులు అంటే తెలుసు, రామాంజనేయులు నిజాయితీ అంటే ఏందో తెలుసు, రామాంజనేయులు నిబద్ధత అంటే ఏందో తెలుసు, ఎంత బాధ్యతగా పనిచేశాడో టీడీపీకి మరి వీళ్ళందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు ఇంకోటి, నన్ను రామాంజనేయులు కాదు అసలు రామాంజనేయులు టీడీపీ అంటారు, మరి అందరికి పోస్తే నెత్తురు వచ్చిద్ది, రామాంజనేయులకి ఎల్లో రంగు వచ్చిద్ది చేతులు అని చెబుతారు కొంతమంది. నేను గొప్పగా చెప్పుకోవడం కాదు, ఈరోజు ఇది జరిగిందని నేను ఆ మనుషులు కూడా చూపిస్తాను అవసరమైతే, మీకు అంత క్లారిటీ కావాలంటే. నేను ఏది మాట్లాడినా ఈ వీడియోలో 100కి 100% ఉన్నదే చెప్తా తప్ప అనవసరమైన విషయాలు మాట్లాడను, ఎందుకంటే ఆధారాలతో సహా నా దగ్గర ఉంటేనే మాట్లాడతాను. కాబట్టి రాఘబాబు ఇప్పుడు చెప్పుకొచ్చేది ఏంటంటే, సరే ఇంతకు నేను పార్టీకి 10 సంవత్సరాల నుంచి దూరం అయింది కూడా ఈ గొడవలు జరగకూడదని. ఎందుకంటే అవతలోడు తాగుబోతాడు, వాడు మాకు బాకీ ఇవ్వాల్సి ఉండి మా మీదకే గొడవలు కొత్తుంటాడు. ఇది బజార్లో కూడా చాలాసార్లు జరిగింది. అంతకుముందు నంకమ్మరా కూడా కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు గొడవ జరిగిందని చెప్పటం కాదు. అందువలన నేను ఈ దూరంగా ఉంటాం. ఎందుకంటే మన పార్టీ ఇప్పుడు ఆడు రోడ్ల మీదే అలగాయిగా మాట్లాడితే, ఈ పార్టీ ఆఫీస్లో వచ్చినప్పుడు కూడా నలుగురు ముందు మాట్లాడాడు అనుకోండి, ఊరుకోలేం కదా. ఏదైనా జరిగింది అనుకోండి, అప్పుడు అన్యాయంగా మనం ఏదన్నా కేసులు ఇరుక్కోవాల్సి వస్తుంది. నేను దూరంగా ఉంటే మరి ఈరోజు దూరంగా ఉన్నా కూడా వాడిని మా ఇంటికి పంపించి నా మీద దాడి చేయించి ఈరోజు నా మీద తప్పుడు కేసు పెట్టి రిమాండ్కి పంపించారు. సరే, మీరు ఆనందపడి ఉండొచ్చు రిమాండ్కి పంపించి, నేనైతే బాధపడను, ఎందుకంటే అది మా కర్మ అనుకుంటాము. లేదా మీరు మా మీద కక్ష కట్టి పంపించారనుకుంటాం. ఎందుకంటే మనం చంద్రబాబు నాయుడు కన్నా గొప్ప నాయకులు ఏం కాదు. ఆయన్ని మరి 53 రోజులు జైల్లో ఉంచారు. మనం అన్ని రోజులు కూడా ఏమి ఉండలేదు కదా. కాబట్టి మనమే అంత గొప్పగా దాన్ని ఫీల్ అవ్వం. ఆయన గొప్ప నాయకుడినే ఉంచారు కాబట్టి మనం ఆయన ముందు ఎంత, కాబట్టి నేను ఆ విధంగా ఫీల్ అవుతా తప్ప నేను ఎవరిని కక్షపూరితంగా పెట్టుకొని ఇది నా కర్మ అనుకుంటాను. సరే, ఇంతకీ ఈ టీడీపీ టౌన్ ఆఫీస్లో అతనికి చెప్పేది ఏంటంటే, నేను 3 సంవత్సరాల క్రితం ఆయన్ని కలిసినప్పుడు ఏమన్నాడంటే, మరి మీరు ఎంత యాక్టివ్గా ఉండేవాళ్ళు ఇప్పుడు ఉండలేదు కదా, తిరగొచ్చు కదా అంటే, సార్ మరి వీడు ఎలాంటి వాడు, రేపు ఇలా జరిగిద్దా చెప్పా, అలా జరిగితే మరి ఏంటి సార్ అంటే, లేకపోతే మరి గంజి చిరంజీవి కాను పోతినేని సీనికి పడదు, వాళ్ళిద్దరు తిరగట్లేదా అన్నారు ఈయన. అంటే నేను అన్నా, సార్ వాళ్ళ మెంటాలిటీ అది, నా మెంటాలిటీ వేరు, నేను అలా ఉండలేను, ఏదన్నా అంటే పడలేను అని నేను అంటాం. ఆ రోజు వచ్చేయటం, ఆ తర్వాత లోకేష్ గారిని కలవటం, ఇంత విషయం
విషయాలన్నీ చెప్పా కదా. సరే ఏదేమైనా నేను చెప్పేది ఇప్పటికైనా ఏంటంటే ఏదన్నా కార్యకర్తలు అన్నాక అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. మరి మీరు పెద్దోళ్ళు నాయకులు, మరి మీరు చెబితే టౌన్లో ఏదైనా జరిగిద్ది కాబట్టి మీరు చేతనైతే హెల్ప్ చేయాలి ఎవరికైనా కానీ, మరి పిలిచి దాన్ని సాల్వ్ చేయాలి. కానీ తప్పుడు కేసులు కట్టించి రిమైండ్లకు పంపించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం ఉంటుంది, వాళ్ళకి కూడా ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళ ఉసురు తగిలిద్ది అన్యాయంగా, దానికి బలవద్దు. అట్లాగే లోకేష్ గారికి కూడా నేను చెప్పేది ఒకటే, మరి మా కింద స్థాయి మీరు మా మంగళగిరి ఎమ్మెల్యే మీరు లోకేష్ గారు, ప్లస్ మినిస్టర్, ప్లస్ సీఎం కొడుకు, మరి మీరు చెబితే అవ్వంది రాష్ట్రంలో ఉండదు, మరి మంగళగిరిలో ఎందుకు అవ్వదు ఏదైనా కానీ. కాబట్టి మరి నేను 3 సంవత్సరాల క్రితమే నేను మిమ్మల్ని కలవడం జరిగింది, మీరు అప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు. అయినా కూడా మరి మీరు ఈ విషయాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈరోజు నేను అన్యాయంగా రిమాండ్కి వెళ్ళటం జరిగింది. తప్పుడు కేసు మన పార్టీ వాళ్ళే కట్టించి, అవతల టీడీపీ వాళ్ళే కార్యకర్తలు, నేను టీడీపీ కట్టించింది ఎవరు? మీ కింద అసిస్టెంట్లు. అంటే ఈ విధంగా మన పార్టీ టౌన్ ఆఫీస్ తయారైంది. కాబట్టి ఇది మనకే బ్యాడ్ నేమ్ అండి, ఇది ఇలా ఈ విధంగా ఉండటం అనేది. కాబట్టి ఇప్పటికైనా లోకేష్ గారు స్పందించి మరి దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకొని ఇప్పటికైనా ఈ సమస్య సాల్వ్ చేసి, మరి కార్యకర్తలకు మీరు చాలా దూరంగా ఉంటున్నారు, కలవలేని పరిస్థితిలో ఉన్నారు. మేము కలవలేకపోతున్నాం. ఎందుకంటే ఒక పిఏని అడిగితే ఇంకో పిఏ అంటాడు, ఇంకో పిఏని అడిగితే ఇంకో పిఏ అంటాడు. అసలు పిఏ లేదండి, మీరు మా లోకల్ ఎమ్మెల్యే, మా ఇన్ఛార్జి, మేము ఎప్పుడైనా కలిసేటట్టు ఉండాలి. మరి ఇంతకుముందు గతంలో మరి కాండ్రు కమల ఎమ్మెల్యేగా చేశారు, మురుడు హనుమంతరావు గారు 2 సార్లు ఎమ్మెల్యే చేశారు, మినిస్టర్ చేశాడు. ఆఖరికి లాస్ట్ టైం మన పార్టీ కాదు, వైఎస్ఆర్ పార్టీ అయిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఆయన్ని కూడా మేము డైరెక్ట్ కలిసి ఏ పిఏ ఉండేవాడు కాదు. మనకన్నా ఎవడన్నా ముందు ఉంటే వాడు బయటికి రాగాల మేము వెళ్ళేవాళ్ళం, సమస్య చెప్పేవాళ్ళం, సాల్వ్ అయిపోయేది. ఈ విధంగా ఉండేది. మేము టీడీపీ అయ్యిండి కూడా ఇవాళ లోకల్గా సమస్య వస్తే చెప్పుకోలేని పరిస్థితి, సాల్వ్ చేసుకోలేని పరిస్థితి, ఈ విధంగా అన్యాయంగా ఇరుక్కునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇటువంటి జరగకుండా ఇప్పటికైనా చూసుకుంటారని లోకేష్ గారిని విన్నవించుకుంటూ, అట్లాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ గోరాజు, మంగళగిరి.